We want justice. 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 న్యాయం చేయాలి, 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 న్యాయం చేయాలి. We want justice. 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 మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి, 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 ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి, 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 ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి. Justice. 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 We want justice. We నిరుద్యోగులకు వెంటనే, నిరుద్యోగులకు వెంటనే, నిరుద్యోగులకు వెంటనే, నిరుద్యోగులకు వెంటనే. డోన్ డోన్ టీడీపీ, డోన్ డోన్ టీడీపీ, డోన్ డోన్ టీడీపీ. న్యాయం చేయాలి నిరుద్యోగులకు వెంటనే, న్యాయం చేయాలి నిరుద్యోగులకు వెంటనే, న్యాయం చేయాలి నిరుద్యోగులకు వెంటనే, న్యాయం చేయాలి నిరుద్యోగులకు వెంటనే. డోన్ డోన్ సీఎం, డోన్ డోన్ సీఎం, డోన్ డోన్ సీఎం. నారా లోకేష్ వెంటనే, నారా లోకేష్ వెంటనే, నారా లోకేష్ వెంటనే, నారా లోకేష్ వెంటనే. సీఎం, సీఎం, సీఎం విచారణ జరపాలి వెంటనే, సమగ్రంగా విచారణ జరపాలి వెంటనే. రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్రంలో విద్యార్థులకు కానీ యువతకు కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు, కానీ మందుబాబులకు మాత్రము పుష్కలంగా న్యాయం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎక్కడ చూసినా కానీ స్కూళ్ళ దగ్గర, గుళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, హాస్టల్ దగ్గర బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి మందుబాబులకు న్యాయం చేశారు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో విద్యార్థులను కానీ యువతను కానీ పూర్తిగా నట్టేట ముంచేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మాత్రం అది కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవాలా. డిఎస్సి నోటిఫికేషను వదిలి ఎన్నికల్లో హామీలో భాగంగా 30,000 పోస్టులు ఇస్తామని చెప్పి అరాకొరగా 16,000 పోస్టులు ఇచ్చి, ఆ 16,000 పోస్టుల్లో కూడా ఈరోజు చూసుకుంటే ఇట కట్ ఆఫ్ మార్క్స్ కావచ్చు, అదేవిధంగా అసలు ఎంత మోసం జరిగిందంటే డిఎస్సి స్టూడెంట్స్కు కానీ యువతకు కానీ ఎంతో కాలం కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఆ మెరిట్ లిస్ట్ అనేది పూర్తిగా మాయం చేసినారు. అంటే దీంట్లో ప్రతి ఒక్కరు నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క ఉద్యోగం 15 లక్షల చొప్పున అమ్ముకోవడం జరిగింది. స్పష్టంగా అర్థమవుతుంది. మెరిట్ లిస్ట్ పెట్టినట్టు పెట్టి డిలీట్ చేశారు. దీనికి ఉదాహరణ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. డిఎస్సి విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో దీన్ని రెట్టింపు ఉద్యమాలు అనేవి కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కరెక్ట్గా 10 రోజుల క్రితము నీట్ పరీక్ష కూడా రద్దు చేయడం జరిగింది. ఎంతోమంది, వేల మంది, లక్షల మంది విద్యార్థులు ఎంతో శ్రమపడి కృషి చేసి చదువుకొని ఆ నీట్ పరీక్ష రద్దు చేయడం అనేది చాలా దారుణము. ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ కలిసి ఇటువంటి చర్యలకు పాల్పడి విద్యార్థుల జీవితాలు, యువత జీవితాలని సర్వనాశనం చేశాయి. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే మళ్ళీ రిపీట్ అయితే మాత్రము ఖచ్చితంగా తగిన మూల్యము చెల్లించుకుంటారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కూడా రాబోయే రోజుల్లో ధర్నాలు, దీక్షలు కూడా చేస్తామని చెప్పి ఒక మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. లోకేష్ లీకేజ్ గురించి మాట్లాడినాడు.
లీకేజ్ గురించి మాట్లాడారు కదా మొన్న, పేపర్ లీకేజ్ గురించి. అవును, పేపర్ లీకేజ్ అయింది కాబట్టి కదండి చెప్తున్నా. ఇప్పుడు మన రీసెంట్గా అదే చెప్తున్నా, కరెక్ట్ 10 రోజుల క్రితము నీట్ పేపర్ లీక్ అయింది. కొన్ని వేల మంది స్టూడెంట్స్, లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చినారు. ఇప్పుడు వాళ్ళకి రీఫండ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు సిగ్గు లేకుండా. ఖచ్చితంగా నారా లోకేష్ మంత్రి పదవికి మంత్రి పదవి రాజీనామా చేసి నారా లోకేష్ పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలా, అదేవిధంగా సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గట్టిగా డిమాండ్ చేస్తుంది. నా పేరు పసుపులేటి సాయిదత్త, జిల్లా అధ్యక్షుడు, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. అక్రమాలు, అన్యాయాల మీద వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు ఒక డిఎస్సి అంటూ రిలీజ్ చేశారు. అది డిఎస్సి ఎట్లా అంటే మన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సి కాదని వాళ్లకు డబ్బు వాళ్లకు నిధులు సమకూర్చే డిఎస్సి అయింది. మామూలుగా స్పోర్ట్స్ కోటా 2 ఉంటే 3 పెంచి అందరికి 421 డిఎస్సి లేదు, టెట్ లేదు, అన్నీ లేకుండా వాళ్ళకు ఉద్యోగాలు అప్పనంగా దారిన పంచుకున్నారు. డబ్బులకు ఒక్కొక్క పోస్టు 15-20 లక్షలకు పంచుకున్నారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. స్పోర్ట్స్ కోట మామూలుగా 29 ఉంటే 67 మందికి పెంచుకొని తాడాటాల టగ్గఫర్ ఆడతారే, టగ్గఫర్ వాళ్ళకు, వాలీబాల్ వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటలో చేర్చి టెట్ డిఎస్సి లేకుండా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళకు ఇది ఆదాయ వనరులు అంతే. తెలుగుదేశం వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద లేదు, యువత మీద లేదు, మహిళల మీద లేదు, పరిపాలన మీద లేదు. ఎంతసేపు వాళ్ళు సంపాదన మీద పడినారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు అసలు 2 ఏళ్లకే అంత అసహించుకుంటున్నారు. డిఎస్సి మళ్ళీ ఇంకో డిఎస్సి చేస్తున్నారంట. ఈ డిఎస్సి వాళ్ళకే న్యాయం చేయి, మెరిట్ లిస్ట్ బయటికి తీ. మేమేమడుగుతున్నాము, మేము ఉద్యోగాలు చేద్దామన్న మెరిట్ లిస్ట్ ప్రకారం మేమంటున్నాం న్యాయంగా. ఈ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, ఆయన అయితే పవన్ కళ్యాణ్ అన్నాడే, పవన్ కళ్యాణ్ ఏమంటాడు? నేను అన్యాయాన్ని ప్రశ్నిస్తా. ఎక్కడ నువ్వు ప్రశ్నించేది? ఎవరిని ప్రశ్నిస్తున్నావు? హాయిగా ప్యాకేజ్ తీసుకుని అంటున్నారంటే అర్థం ఉంది. ప్యాకేజ్ తీసుకుంటావు, తిని నిద్రపోతున్నావు. ఎప్పుడో అట్లా నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రజలకు వచ్చి వాదిస్తున్నావు. ఇది తెలుగుదేశం వాళ్ళు సిగ్గు చేయటం. బేషరత్తుగా లోకేష్ దీనికి రాజీనామా చేసి మళ్ళీ రిఫ్రెష్గా పెట్టాలని కోరుకుంటున్నాను. మా పేపర్ లీకేజ్ చేయడానికి నేను జగన్మోహన్ రెడ్డిని కాదు, నారా లోకేష్ అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? వాళ్ళ ప్రభుత్వమే కదా, ఎన్డీఏ ప్రభుత్వమే కదా. పేపర్ లీక్ అయిందంటే అధికారం లేకుండా లీక్ అవుతుందా? ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉండేది దేశమంతా. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని కదా, వాళ్ళు కూడా కూటమిలో భాగమే కదా. అయ్యిందంటే లోకేష్ బాధ్యత, చంద్రబాబు నాయుడు బాధ్యత, ఎన్డీఏ కూటమిది కూడా బాధ్యత. టీపీ వెంకట సుబ్బమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు. నా పేరు కల్లూరు రుద్రసేనారెడ్డి. నేను కడప జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగేది మెగా డిఎస్సి అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వము తెగ డబ్బాలు కొట్టుకుంటుంది. కానీ ఇది మెగా డిఎస్సి కాదు, ఇది ఒక మెగా స్కామ్. పేపర్ లీకేజీలు, తర్వాత స్పోర్ట్స్ కోటా అని చెప్పి 10 లక్షలకి 15 లక్షలకి ఉద్యోగాలు అమ్ముకోవడము, తర్వాత మెరిట్ ఉన్న వాళ్ళకి కాకుండా సూట్ కేసులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే జాబ్లు ఇవ్వడము, బ్యాక్ డోర్ నుండి అపాయింట్మెంట్స్ ఇవ్వడము చాలా దరిద్రంగా తయారైంది ఈ వ్యవస్థ అనేది. ఈయన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయ్యిండి, ప్రతి ఒక్క దాంట్లో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి, ప్రతి ఒక్క స్కామ్ జరుగుతూనే ఉంది, ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ జరుగుతూ ఉంది. నీట్ పరీక్షలు పెడితే అందులో స్కామ్ జరుగుతుంది, డిఎస్సి చేస్తే అందులో స్కామ్ జరుగుతుంది. టీడీపీ వాళ్ళకి ఇది ఒక ఆదాయ వనరుగా తయారయ్యింది. ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీనిపైన నోరు మెదపకపోతే మాత్రము ఆంధ్ర రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు చాలా నష్టపోతారు. ఇప్పుడు యువతకి న్యాయం చేయకపోతే ఉద్యమాలు ఇంకా తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున తెలుపుకుంటున్నాము. తర్వాత ఇప్పటికిప్పుడు నారా లోకేష్ గారిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి ఆయన తండ్రి గారు ఆయన నిజాయితీని చాటి చెప్పుకోవాలి. లేదంటే ఆయన మంచి లీడర్ కాబట్టి నారా లోకేష్ గారు స్వచ్ఛందంగా అది ఆయన తప్పిదం ఆయన ఒప్పుకొని రాజీనామా చేసి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి యువకునికి, ప్రతి నిరుద్యోగునికి క్షమాపణలు చెప్పి ఈ రాష్ట్రం వదిలిపెట్టి పోవాల్సిందిగా కోరుకుంటున్నాము.